కాకినాడలోని ఆర్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో విద్యార్థినుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫోన్ పోయిందంటూ మణిపూర్ కు చెందిన విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో విద్యార్థినుల మధ్య మాటా పెరిగే తోపులాటకు దారితీసింది. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో పలువురు విద్యార్థినులు పరస్పరం కొట్టుకున్నారు. కొందరు జుట్లు పట్టుకుని మరి ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో పలువురికి గాయాలు కాగా ఇద్దరు విద్యార్థినులకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం మణిపూర్ విద్యార్థినులను అధికారులు మరో హాస్టల్ కు తరలించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు గొడవ ఎక్కడ మొదలైంది? గుడ్ మార్నింగ్ రవలి. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఎస్కే నర్సింగ్ కళాశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మణిపూర్ చెందిన ఒక యువతి విద్యార్థినికి సెల్ ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు, అంటే జస్ట్ మంచిగా ఒక 15 రోజుల క్రితం సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత ఫోన్ మళ్ళీ దొరికింది. వెంటనే అమ్మాయి కేసు కూడా విత్డ్రా చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య ఆంధ్ర విద్యార్థులే సెల్ ఫోన్ దొంగిలించారంటూ కొంత ఆరోపణ చేయడంతో వాళ్ళిద్దరి మధ్య కూడా తోపులాట జరిగింది. తోపులాట జరిగిన తర్వాత ఆంధ్ర విద్యార్థినికి గాయాలైంది. దీంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చిన్న సర్జరీ చేసి 2 కుట్లు వేసిన తర్వాత అప్పుడు కూడా ఆ కేసు పెట్టదలుచుకోలేదు, మా విద్యార్థుల మధ్య జరిగిన చిన్న ఇష్యూ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా, అంటే అటు ఆంధ్ర విద్యార్థులు, మణిపూర్ విద్యార్థినులు ఇద్దరు కూడా ఆ కేసు పెట్టుకోకుండా అక్కడితో క్లోజ్ చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత ఆంధ్ర విద్యార్థులు మణిపూర్ విద్యార్థులపై వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో మణిపూర్ విద్యార్థినులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంఓకు ఒక మెయిల్ పెట్టారు. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని కాకినాడ ఎస్కే కళాశాలలో మేము ఇక్కడ నర్సింగ్ చదువుతున్నాం, ఇక్కడ విద్యార్థినులు మాపై దాడికి దిగారని చెప్పి మణిపూర్ సీఎంఓకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి మెయిల్ ద్వారా కొంత సందేశాన్ని పంపారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం స్పందించి మన ప్రభుత్వానికి మన తూర్పుగోదావరి జిల్లా అధికారులను సంప్రదించింది. వెంటనే అప్రమత్తమైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అలాగే కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా వెంటనే కళాశాలకు వెళ్లి విద్యార్థులను ఇద్దరి మధ్య కూర్చోబెట్టి ఎక్కడ జరిగింది ఏంటి అని అంటే, ముందు అసలు ఎక్కడ సెల్ ఫోన్ దగ్గర స్టార్ట్ అయింది అంటే ఇటు ఆంధ్ర విద్యార్థినులు అలాగే మన ఇద్దరి మధ్య కూడా గత కొద్ది కాలంగా ఒక కోల్డ్ వార్ ఏదో జరుగుతున్నట్లుగా వాళ్ళు గుర్తించిన వెంటనే ఇద్దరు హాస్టల్స్ కూడా, అంటే వేరు హాస్టల్, అంటే ఒకే బ్లాక్ లో ఉండటం వల్ల ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి మణిపూర్ విద్యార్థులకు ప్రత్యేకంగా వేరే బ్లాక్ కేటాయించడంతో వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగిన సంఘటన మాత్రం వెంటనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఇది పెద్ద సంఘటన కాకుండానే ఆదిలోనే సమర్థవంతంగా తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఈ సందర్భం నుంచి గట్టెక్కారని చెప్పాలి. రావణి. ఎస్ రాజేష్, మరి ఇంత పెద్ద ఘర్షణ జరుగుతున్నప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఎందుకు ఏం చేయలేకపోయింది? మరి వారి మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా కాలేజీకి అనుమతులు ఉన్నాయా లేదా, మేనేజ్మెంట్ ఎందుకు ఇంతలా విఫలమైంది, ఈ విషయం చిన్నదన్నప్పుడే వెంటనే మనం సవరించుకుంటే కనుక, సరి చేసుకుంటే కనుక ఈ తోపులాట దాకా వెళ్ళదు, పోలీస్ కేసుల దాకా వెళ్ళదు. దానికి తోడు అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ విద్యార్థులు మెయిల్ ద్వారా లేఖ పంపారంటే అది ఎంత పెద్ద ఇష్యూ. అక్కడ ప్రభుత్వం కూడా స్పందించడానికి కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు కాలేజీకు అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఆ కాలేజ్ పరిస్థితి ఏంటి, యాజమాన్యం పరిస్థితి ఏంటి, అన్ని అనుమతులు ఉన్నాయా, ఎప్పటి నుంచి రన్ అవుతుంది అనే విషయంపై పూర్తిగా విచారణ జరుపుతున్నారు. మరో 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రావళి. ఎస్ రాజేష్, మరి విద్యార్థుల తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారా పోలీసులు? మరి అక్కడికి చేరుకున్నారా? వారి స్పందన ఏంటి? ముఖ్యంగా పోలీసులు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ అందరూ కూడా వెంటనే అక్కడ మణిపూర్ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఇక్కడి నుంచి అలర్ట్ చేశారో వెంటనే ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా స్పందించింది. విషయాన్ని తల్లిదండ్రుల దాకా తీసుకెళ్లకుండానే విద్యార్థుల మధ్య, అంటే విద్యార్థులు ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి అందరికీ 18 సంవత్సరాల పైన ఉంటాయి, నర్సింగ్ చదువుతున్నారంటే ఈ నేపథ్యంలో విషయాన్ని అంత సీరియస్ చేయకుండా ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీకు మనస్పర్ధలుంటే బయటికి రండి అని చెప్తే 2 పక్కల విద్యార్థులు కూడా కలెక్టర్ ముందు, ఎస్పీ ముందు తమ సమస్యలు ఏంటి, తమ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చ, అంటే తల్లిదండ్రులలాగా ఈ విషయాలకుండానే, అంటే యాక్చువల్ గా అక్కడ కళాశాలలో ఇలాంటి గొడవ జరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కాస్త ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఆ విషయం అంత సీరియస్ కాకుండా ఈ
సమస్యని తుంచేస్తే కనుక తల్లిదండ్రుల దాకా ఈ విషయాన్ని వెళ్ళే అవసరం రాకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే కళాశాలలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తాం, మహిళా కానిస్టేబుల్ ఇద్దరు ఏర్పాటు చేస్తాం, ఇటువంటి పరిస్థితులు రాకూడదు అని ఒకవేళ అవసరమైతే ప్రత్యేకంగా ఒక కాల్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఇస్తాం మేము. అవసరం ఈ కళాశాలకు సంబంధించి ఆ నెంబర్ కి అంటే 100 ఎలాగ చేస్తారు, అది కాకుండా కూడా ఒక పర్సనల్ ఎస్ఐ సెల్ నెంబర్ కానీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెల్ నెంబర్ కానీ ఇస్తాం. అంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా కళాశాల యాజమాన్యంపై చర్యలు ఉంటాయని కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రబలి. థ్యాంక్ యూ రాజేష్.